పశ్చిమాసియాలో కొంతమేరకు శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకుంటున్న తరుణంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం భీకరంగా మారుతుంది. చిన్న దేశమే అయినా గానీ ఉక్రెయిన్ రష్యాని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది అధికారికంగా రష్యా చేసిన ప్రకటనగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలో 660 డ్రోన్లని రష్యా పైన ఉక్రెయిన్ ప్రయోగించింది. వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొన్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. రాజధాని మాస్కో సహా అజోవ్, నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియా లాంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని మొత్తం రష్యాలో 12 చోట్ల ఉక్రెయిన్ అటాక్స్ చేస్తూ వచ్చింది. నగరం వైపు అంటే మాస్కో నగరం వైపు వచ్చిన 47 డ్రోన్లను సమర్థంగా కూల్చేసామని చెప్పి మాస్కో మేయర్ ప్రకటించారు. అయితే ఆస్తి నష్టం గురించి కానీ, ప్రాణ నష్టం గురించి కానీ ఎవరు ఏమి చెప్పడం లేదు. రష్యాకి సంబంధించి అంతర్జాతీయ వార్తా కథనాలు కొన్ని వస్తున్నాయి. దాని ప్రకారం చూస్తే గనక కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కెమికల్ ఫ్యాక్టరీలు, జల విద్యుత్ కేంద్రాల పైన పెద్ద ఎత్తున ఉక్రెయిన్ అటాక్స్ చేసింది. ఈ కెమికల్ కర్మాగారం పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుందని చెప్పని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెబుతుంది. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దాదాపు 40 రోజుల ఆపరేషన్‌ని ఉక్రెయిన్ చేపట్టింది. అందులో భాగంగానే ఈ దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు రష్యా చేసిన అటాక్స్‌లో మాత్రం 2 పౌరులు చచ్చిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా 189 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నిటిని కూడా తుత్తునియలు చేశామని చెప్పని ఉక్రెయిన్ చెప్తుంది. అంటే రష్యా కంటే ఉక్రెయినే పవర్‌ఫుల్‌గా యుద్ధంలో సమర్థంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి వాస్తవం ఏంటిదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తెలుస్తుంది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎందుకంటే రష్యాకి సంబంధించినటువంటి ఆర్థిక ఆంక్షల్ని రష్యా పైన యూరోప్ మొత్తం కూడా ఆంక్షలు పెట్టినాయి. ఈ ఆంక్షలన్నీ కూడా 2027 అంటే జూలై వరకు ఒక ఏడాది పాటు ఆంక్షలు విధిస్తూ ఎక్స్టెండ్ చేస్తూ యూరోపియన్ సమాజం మొత్తం కూడా నిర్ణయం తీసుకుంది.